హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అండ్ సేఫ్గా ఉండండి. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. ఇక్కడ మీరు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బిలీవ్ చేస్తే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా అలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది అండ్ మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తూ నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, న్యూ సబ్స్క్రైబర్స్కి, ఎవరైతే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుందండి. నాకేం కాల్స్ అయితే చేయక్కర్లేదు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఓకే నచ్చితే కనుక మీరు ఫర్దర్గా మీరు పర్సనల్ రీడింగ్ చేయించుకోవడానికి కంటిన్యూ అవ్వచ్చు. అయితే పర్సనల్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళకి మాత్రం అందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, చాలామంది మేము అమౌంట్ పే చేయలేము, మేము పర్సనల్ రీడింగ్స్లో మాకు సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే, అమౌంట్ పే చేయకుండా పర్సనల్ రీడింగ్ చేయడం అయితే జరగదండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను పర్సనల్గా చేసే రీడింగ్స్కి నేను టైం అనేది మీకోసం నేను కేటాయించుకోవాల్సి వస్తుంది. సో అట్లా నేను నా పర్సనల్ టైంని నేను ఒక దాని మీద కూర్చొని కేటాయిస్తున్నాను అంటే దానికి నేను సర్టెన్ అమౌంట్ని ఛార్జ్ చేస్తాను. మినిమం అమౌంట్నే ఛార్జ్ చేస్తున్నాను. కానీ అది అంటే ఇవ్వలేము అని అనుకున్నట్లయితే మీకు నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో, కమ్యూనిటీ గ్రూప్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అందులో జాయిన్ అవ్వండి గ్రూప్లో. నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మీకు అంటే నేను లైవ్లోకి వచ్చిన అప్పుడు నేను మీకు ఫ్రీ రీడింగ్స్ అయితే పర్సనల్గా చేస్తాను. అది మీరు అప్పుడు పార్టిసిపేట్ చేస్తే, లైవ్లో పార్టిసిపేట్ చేయగలిగితే ఆ టైంలో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ కామెంట్స్లో నాకు తెలియజేస్తే నేను మీ నేమ్ అది నాకు మెన్షన్ చేస్తే నేను రీడింగ్ తీసి మీకు ఏంటనేది రిజల్ట్ చెప్తాను. అలా ఎవరైనా మనీ పే చేయలేము అనుకుంటే అట్లా అప్రోచ్ అవ్వండి. అంతేకాని పర్సనల్ రీడింగ్స్ చేయండి, అమౌంట్ మేము ఇచ్చుకోలేము అంటే మాత్రం నేను మీకోసం మీ ఒక్కరికే చెప్పాలంటే పర్సనల్ రీడింగ్ కోసం అయితే మాత్రం అమౌంట్ ఛార్జ్ చేస్తానండి. సో అట్లా ఎవరైనా ఛార్జ్ పే చేయలేము అనుకుంటే మీరు చక్కగా నేను చెప్పినట్లు మీరు దాన్ని ఫాలో అవ్వండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నా కామెంట్లో అయితే తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటిని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి అనుకుంటున్నారో, మీ లైఫ్లో ఏం చేంజెస్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. మాకు ఇది కావాలి యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, తప్పకుండా నువ్వు ఇస్తావని మాకు తెలుసు, మా లైఫ్లో ఇవన్నీ జరుగుతాయని తెలుసు అని మీ ఎనర్జీస్ని, ఇన్ కేస్ మీరు కనుక రిలేషన్షిప్ వైజ్ చూసినట్లయితే మీ నేము మీ పార్ట్నర్ నేము చెప్పుకోండి. కెరియర్ వైజ్ చూసినట్లయితే మీ నేమ్ చెప్పుకొని మీ పర్సనల్ ప్రాబ్లం ఏదైతే అది చెప్పుకోండి. అండ్ బిజినెస్ ఇలా ఏదైనా కూడా మీ నేమ్ చెప్పుకొని యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. ఎందుకంటే నాకు వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు, అండ్ కామెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు ఇలా జరిగింది, ఇట్లా జరుగుతుంది అని. ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. సో మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. ఇదైతే జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కూడా రెజనేట్ అవ్వాలి అనే కోరుకుంటున్నాను. మీకు ఏ పాయింట్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయో వాటిని కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇప్పుడైతే చూద్దామండి యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఈ 2-3 డేస్లో ఎలాంటి చేంజెస్ చూపించబోతుంది, అసలు మీ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు ఏం చెప్తుంది యూనివర్స్ మీకు అనేది చూద్దాం.
చక్కటి పాజిటివ్ రిప్లైస్ అయితే ఇటు ఎలా అంటే మనకి 3-4 డేస్ నుంచి చక్కగా పాజిటివ్ మెసేజెస్ వస్తున్నాయి. అంటే ఎవరి లైఫ్లోనో చూసే వాళ్ళ లైఫ్లో మంచిగా రిజల్ట్ అయితే మారబోతుంది, యూనివర్స్ ఇచ్చే రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనేది అయితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే లైఫ్లో మీరు ఏదైతే కమిట్ అయ్యారో, యూనివర్స్ ఏం చెప్తుందంటే లైఫ్లో మీరు ఏదైతే కమిట్ అయ్యారో, మీకు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో దానిని మీరు ఎట్లా అంటే చక్కగా మీరు ఆ కోరుకున్న దాన్ని మీరు ఇది నాకు కావాలి అనేది ఒక పంతం కింద కాకుండా ఒక ప్రేమతో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవాలి అనుకుంటారంట. అంటే ఎలా ఉందంటే మీ కోరికను మీరు ఇష్టపడుతూ దానికోసం కమిట్మెంట్ తీసుకుంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు రిలేషన్షిప్ వైజ్ మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లోనే మీరు చూస్తున్నారు, అట్లాంటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే మీరు రిలేషన్షిప్ని మీరు బాండింగ్ని కోరుకుంటున్నారో ఆ బాండింగ్ ఎలా ఉండబోతుందంటే మీకు చాలా చాలా ఇష్టం, ప్రేమతో కూడిన బాండింగ్. ఆ కమిట్మెంట్ కోసం మీరు చాలా రకాలుగా ఇష్టపడుతున్నారంటే మీరు దానికోసం డెడికేట్ అవుతున్నారు. మీరు మీ యొక్క సోల్మేట్తో ఉండడానికి మీకు చాలా అంటే లైఫ్ లాంగ్ మీరు ఆ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారు, లేదా మ్యారేజ్ని కోరుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ని కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ అనేది ఒక మంచి వేలో వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. దాన్ని ఇష్టపడుతూ కమిట్మెంట్ అంటే దానికోసం ఏదైనా సరే నేను చేయడానికి, ఆ రిలేషన్షిప్ కోసం నేను ఒక మంచి కమిట్మెంట్ అంటే నేను ఒక మంచి దారిని అయితే వెతుక్కుంటాను, దానికోసం నేను ఎంత అయినా కట్టుబడి ఉంటాను, ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా కూడా నేను కట్టుబడి ఉంటాను అనేదైతే మీ యొక్క ఆలోచన అనేది చెప్తుందండి యూనివర్స్. సో ఈ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో, ఎవరైతే కెరియర్, జాబ్, బిజినెస్ వీటి కోసం చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటేనంట, మీరు ఏదైతే జాబ్ని కోరుకుంటున్నారో, మీరు ఏదైతే బిజినెస్ని కోరుకుంటున్నారో, మీరు ఏదైతే కమిట్మెంట్స్ని పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా మీరు ప్రేమతో మీరు చేర్చుకుంటున్నారే తప్ప మీరు అవన్నీ కూడా ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వట్లేదు. అంటే మీరు ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఇష్టపూర్వకంగానే కావాలి. మీకు ఆ జాబ్ కావాలి అనుకోండి, ఒక జాబ్ని మీరు ఇప్పుడు ఏదైతే జాబ్లో చేస్తున్నారో, కమిట్మెంట్స్ పెట్టుకున్నారో అవన్నీ మీకు ఇష్టపూర్వకంగానే మీరు పెట్టుకుంటున్నారు. మీకు ఇష్టపడే మీరు ప్రతి అడుగు స్టెప్ ముందుకు వేస్తున్నారు అనేదైతే యూనివర్స్ చెప్తుందండి. సో అట్లా మీరు బిజినెస్ని కానీ, లేదా మీరు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ని కానీ ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీ మనసు ఇష్టపూర్వకంగానే చేస్తుంది అని చెప్తున్నారండి. ఈ చేసే క్రమంలో కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి. అంటే ఎలా ఉంటుందంటే మీరు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మనకు అంత పూలబాటే ఉండదండి. వాటి విషయంలో ఏదైనా అంటే మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్న టైంలో బిజినెస్లో చాలా మీరు దాన్ని ముందు తీసుకువెళ్ళటానికి ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పోటీని ఎదుర్కోవాలి, పక్క వాళ్ళ పోటీని ఎదుర్కోవాలి. సాటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పోటీ వస్తుంది. అండ్ మీకు ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, మార్కెట్లోకి దాన్ని తీసుకెళ్ళటానికి మీ వంతుగా మీరు చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. ఆ ఛాలెంజెస్ గురించి కూడా ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా వీటిని అన్నిటినీ కూడా నేను ఫేస్ చేస్తూ, అంటే ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఒక విషయం అయితే ఆ ఛాలెంజెస్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉండాలి చూడండి. అదైతే మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీకు ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి ప్రతి విషయానికి. ఓకే, నాకు నేను ఇంత సక్సెస్ పొందాలి, ఇంత కమిట్మెంట్ పెట్టుకున్నారు. మీరు ఏదైతే కమిట్మెంట్స్ పెట్టుకున్నారో వాటిని ప్రేమతోనే పెట్టుకున్నారు తప్ప బర్డెన్గా కాదు. అంటే ఇది ఎలాగైనా చెయ్యాలి, ఇది నాకు నా బాధ్యత కాబట్టి నేను నిర్వర్తించాలి అనుకోవడం కంటే ఇది నా బాధ్యత, నేను నా భుజాల మీద వేసుకుంటూ నిర్వర్తించగలుగుతాను అని మీరు అనుకొని మీరు ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్తుంది యూనివర్స్. సో అట్లాంటి టైంలో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో వాటినన్నిటినీ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ చెప్తుంది దీన్ని ఎలా నేను సాల్వ్ చేసుకోగలుగుతాను, ఇప్పుడు మంచిగా నేను నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే మిగతా మార్కెటింగ్ సోర్సెస్ ఏమున్నాయి, లేకపోతే నేను ఎట్లా ముందుకెళ్ళాలి, నేను ఫైనాన్షియల్గా ఎట్లా సెటిల్ అవ్వాలి, వీటన్నిటిని కూడా మీ బ్రెయిన్ టక చెప్తూ ఉంటుందంట. అంటే ఆలోచన బాగుంటుంది అండ్ ఛాలెంజెస్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకు మీ బ్రెయిన్ ఇస్తుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇదైతే బిజినెస్ విషయంలో. అదేవిధంగా జాబ్ విషయంలో కూడానండి.
మీరు ఏ జాబ్కి అయితే మీరు కమిట్ అయ్యి ఏ జాబ్ని అయితే మీరు ఇష్టపడి మీరు ముందుకు తీసుకువెళ్తున్నారో ఆ జాబ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని కూడా ఎట్లా ఎదుర్కోవాలి, నేను ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ నేను ముందుకు వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే వచ్చే ఛాలెంజెస్ అన్నిటినీ ఎలా నేను కేర్ఫుల్గా ఎదుర్కోవాలి అనే దాని గురించి మీకు ఆలోచన అనేది ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, అంటే చక్కగా ముందు చూపు అనేది ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే రిలేషన్షిప్లో ఆల్రెడీ మీరు కమిట్ అయిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో, మా సోల్మేట్తో మేము ఇలా ఉండాలి, మా సోల్మేట్ మాకు ఇలా ఉండాలి, లేదు రిలేషన్షిప్ ఇలా ఉండాలి అని మీరు దాన్ని ఇష్టపూర్వకంగానే, కష్టంగా కాదు ఇష్టపూర్వకంగానే ఇష్టపడుతున్నారు. అట్లాంటి రిలేషన్షిప్లో మీరు కొన్ని ఛాలెంజెస్ని కూడా సమ్టైమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దానికోసం నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా నా రిలేషన్షిప్ని ఇంకా మంచిగా బాండింగ్ని ఇంకా పెంచుకోవాలి అనే విషయంలో మీకు ఒక అవగాహన ఉంటుంది. అంటే ఒకవేళ మీ పార్ట్నర్ మీకు సరిగా టైం ఇవ్వకపోయినా, లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోయినా, మీరు వాటిని అన్నిటి ఆ ఛాలెంజెస్ వస్తాయి అని చెప్తుంది. కాబట్టి యూనివర్స్ ఎలా ఉంటుందంటే దానిని మీరు ఎదుర్కొనే స్థితిలో, అంటే ఎక్కడ ఏది ఎలా చెయ్యాలి అనే దానికి మీ ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఛాలెంజెస్ని ఎదుర్కోగలుగుతారు, థింకింగ్ పవర్ బాగా ఉంటుంది, మంచిగా మీరు ఆలోచించే విధానం బాగుంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఎలా అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో రిలేషన్షిప్లో కానీ లేదా జాబ్ కానీ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో మీ పక్కనున్న వ్యక్తులు కూడా మీకు తగ్గగే ఆలోచించే వ్యక్తులు మీకు ఈ టైంలో తారసపడతారంట. అంటే ఎలా అంటే రిలేషన్షిప్లో మీరు ఎలా అనుకుంటారు, నా పార్ట్నర్ నాతో బాగా ఉండాలి, నా సోల్మేట్ నన్ను బాగా చూసుకోవాలి, మేమిద్దరం హ్యాపీగా ఉండాలి, ఏ థర్డ్ పార్టీ కానీ మా మధ్య రాకూడదు, ఇట్లాంటివి ఎలా అయితే అనుకుంటారో మీ సోల్మేట్ కూడా సేమ్ ఫీలింగ్తో ఉంటారు. ఈ 2-3 డేస్లో ఇట్లాగే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే సమ్టైమ్స్ ఇద్దరిది కూడా ఒకే మైండ్ సెట్తో ఒక రెసినేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇద్దరు ఫీలింగ్స్ కూడా, అంటే మీరు వాళ్ళని కలుసుకోవాలనుకోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడం కానీ, లేదా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, లేదా వాళ్ళ ఆలోచనలు మీకు రావడం, మీ ఆలోచనలు వాళ్ళకి రావడం, ఇట్లా అన్నమాట. ఇద్దరు ఫీలింగ్స్ కూడా కనెక్ట్ అవుతాయి, రెసినేట్ అవుతాయి. అండ్ ఎలా అంటే ఇద్దరి మధ్య ఒక చెప్పుకోలేని మంచి ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. అంటే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోపోయినా మీ ఆలోచనలు మౌనంగా ఉన్న, అంటే పక్కపక్కనే కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో ఎలా జరుగుతుందంటే మౌనంగా ఉంటారు, పక్కపక్కనే ఉంటారు, కానీ ఎవరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోరు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా, లేదా దూరంగా ఉన్న వ్యక్తులు, మీ పార్ట్నర్ మీ నుంచి చాలా దూరంగా ఉంటారు, మీకు టైం ఇచ్చే ఇది కూడా వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ వర్క్ టెన్షన్లో కానీ, వాళ్ళ ఏదైతే బర్డెన్స్ ఉన్నాయో ఆ వాటిలో కానీ వాళ్ళు బిజీగా ఉన్నా మీలాగే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో ఇద్దరు ఫీలింగ్స్ అనేవి రెజినేట్ అవుతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అదేవిధంగా బిజినెస్లో కానీ, కెరియర్ జాబ్లో కానీ, రిలేషన్షిప్లో ఎలా అయితే ఉందో జాబ్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీ పక్కనే మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, మీతో పాటు వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే మీ వర్క్ని అర్థం చేసుకోవటం, మీరు వాళ్ళు కలిపి వర్క్ చేసే విధానం ఉండటం, లేకపోతే అంటే ఒక కమిట్మెంట్తో ఒక గ్రూప్ వర్క్ లాగా చేయటం, ఇట్లాంటివి కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్తుంది. అంటే ఒకరి మనస్తత్వంతో పాటు మీరు కూడా వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఒక్కటే అవ్వడం మీకు కొంతవరకు చాలా డెవలప్మెంట్కి ఛాన్సెస్ ఇస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ బిజినెస్లో చూసుకున్నట్లయితే బిజినెస్లో కూడా అదే విధంగా, అంటే మీరు బిజినెస్ని ఎలా స్టెప్ బై స్టెప్ నేను ఎలా ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎలా నేను ముందుకెళ్ళాలి, ఎలా నేను ఇచ్చేయాలి అని మీరు కోరుకుంటున్నట్లే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ బిజినెస్ విషయంలో కానీ, మీ డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళు అదే విధంగా అరే ఈ బిజినెస్ బాగా, అంటే మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఈ బిజినెస్ ఇలా డెవలప్ అయితే బాగుంటుంది, లేకపోతే వీళ్ళు స్టెప్ వేస్తే బాగుంటుంది, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయంట. అంటే ఇద్దరిది సేమ్ మీకు అనుకూలమైన సిచ్యువేషన్స్ ఈ 2-3 డేస్లో అరేంజ్ అవుతాయి అని చెప్తుంది యూనివర్స్. అంటే మీ ఆలోచన విధానంతో మీ పక్కనున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఒకలాగానే ఉంటాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా స్ట్రక్చరల్గా జరుగుతుందంట. అంటే ఎలా అంటే
ఏదైనా కూడా ఒకేసారి పైకి వెళ్ళిపోయి గ్రోత్ ఎలా ఉంటుందంటే పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉండటం కాదు, స్టెప్ బై స్టెప్ స్ట్రక్చరల్గా జరుగుతుంది. అంటే మీకు ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ కూడా ముందు చక్కగా చూసుకోవడం, ఎవరైతే ఫస్ట్ ఇప్పుడే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడిప్పుడే చూసుకోవడం, హాయ్ చెప్పుకోవడం, మాట్లాడుకోవడం, ఇట్లాంటివి అనమాట. ఆల్రెడీ బాండింగ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ మధ్య ఏదైతే బాండ్ అనేది గట్టిగా బంధం బలపడటానికి ఏదైతే ఫస్ట్ స్టెప్స్ పడాలో అలాంటి స్టెప్ బై స్టెప్ అలా స్ట్రక్చరల్ అలా చక్కగా ఒక బంధం అనేది స్ట్రాంగ్ అయ్యే విషయాలు మీ మధ్య ఈ 2-3 డేస్లో జరుగుతాయి. అంటే మీ బంధం బలపడే విషయాలు ఈ 2-3 డేస్లో జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రతి విషయంలోనూ కూడా ఒక ప్రామిస్ ఇవ్వడం కానీ, మీకు అంటే మీరు ఏదైనా అడిగినప్పుడు మీ పార్ట్నర్ నుంచి, మీ సోల్మేట్ నుంచి మీకు ప్రామిసెస్ దొరకడం కానీ, లేదా మీరే వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ ప్రవర్తించే విధానం బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి నా లైఫ్లో నేను ఇలా ఉండొచ్చు, నా సెక్యూరిటీస్ ఇలా ఉంటాయి, నా పార్ట్నర్ నాతో ఇలా ఉంటారు, సో వీళ్ళు నన్ను కమిట్మెంట్తో బాగానే చూసుకోగలుగుతారు అని ఒక భరోసా మీకు దొరకడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఇవన్నీ. నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్ అయిపోయింది కదా, కెరియరు, బిజినెస్ ఇట్లా లేదు, జాబ్ ఇట్లా వీటి కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ గ్రోత్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. జాబ్ కానీ బిజినెస్ కానీ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో మీ పక్కనే ఉన్నవారు, జాబ్లో ఉన్న వాళ్ళైతే మీ పక్కన ఎవరైతే ఉంటారో మీతో పాటు వర్క్ చేసే వాళ్ళు మీకు కొన్ని విషయాలలో హెల్ప్ చేయడం, మీరు వాళ్ళకు కొన్ని విషయాల్లో హెల్ప్ చేయడం, బాండింగ్ అనేది బలపడటం, అలా మీరు మీ వర్క్ని ఇంకా ఎఫిషియెంట్ చేసుకుంటూ స్ట్రక్చరల్గా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ చుట్టూ చూసే వాళ్ళకి ఎవరికైతే మీ యొక్క వర్క్ని చూపించాల్సిన టైం వస్తుందో అట్లాంటప్పుడు మీరు ఒక ప్రామిసెస్ ఇచ్చే పొజిషన్కి మీరు వెళ్తారు. ఎలా అంటే మీరు ఎలాంటి వర్క్ నాకు అప్పచెప్పినా కూడా నేను నా టాలెంట్తో నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని ఒక హోప్ అయితే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే మీలో ఉంటుంది. అంటే అంత మీరు స్ట్రక్చరల్గా మీరు స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్ గట్టిగా వేసుకుంటూ వెళ్ళగలుగుతారు మీ వర్క్లో అని యూనివర్స్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే బిజినెస్లో ఉంటారో బిజినెస్ పీపుల్ కూడా అంతేనండి. మీ యొక్క బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకుంటారంటే స్టెప్ బై స్టెప్, అంటే ఒకేసారి బిజినెస్ ఒకరోజు బాగా జరిగిపోయి ఒక రోజు అంతా జరగకుండా ఇట్లా ఉండడం కాదు, లేదా ఒక 1 వీక్ అంతా బిజినెస్ జరిగి 1 వీక్ అంతా డల్గా ఉండే ఇట్లా కాదు. స్టెప్ బై స్టెప్ గ్రోత్ చక్కగా ఉంటూ ఇక ఒక పొజిషన్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా నా బిజినెస్ ఇంత మంచిగా జరుగుతుంది అన్నట్లు చక్కగా ఒక దారి అనేది పడుతుంది. అలాంటి భరోసా మీకు వస్తుంది. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మీరు నేను ఏదైతే కమిట్ అయ్యానో, ఏదైతే కమిట్మెంట్స్ పెట్టుకున్నానో, వాటిని ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటిని నేను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను అనే ధైర్యం అనేది మీకు వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అండ్ లాంగ్ టర్మ్ హార్మోనీ మళ్ళీ నిన్న కూడా వచ్చిందండి ఈ కార్డు. అంటే ఈ సిచ్యువేషన్స్ దేనికి దారితీస్తున్నాయంటే లాంగ్ టర్మ్ హార్మోనీ. అంటే నేను ఇప్పుడు చెప్పాను స్ట్రక్చరల్గా మీ యొక్క కెరియర్ కానీ, లేదా రిలేషన్షిప్ కానీ, లేదా బిజినెస్ కానీ, లేదా మీ జాబ్ కానీ గ్రో అవుతుంది. అది ఎలా ఎప్పుడు కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఒక మెట్టు ఎక్కితే హయ్యర్ క్యాడర్కి వెళ్ళొచ్చు ఎవరైనా సరే, పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు. అలా మెట్టు మీరు ఎక్కుతూ ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎలా ఉంటుందంటే లాంగ్ టర్మ్, అంటే ఈరోజు రేపు ఎల్లుండ మాత్రమే కాదు, ఒక దారి అనేది ఎలా పడుతుందంటే మీ ఫ్యూచర్లో కూడా మీరు హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే అన్ని ఈ 2-3 డేస్లో జరిగే చేంజెస్ ఎలా ఉండబోతున్నాయంటే ఫ్యూచర్ని స్ట్రాంగ్ చేసే విధంగా ఉండబోతున్నాయి. మీ ఫ్యూచర్లో మీ హ్యాపీనెస్ని మీకు చూపిస్తుంది. ఫ్యూచర్ హ్యాపీనెస్ని ఈ 2-3 డేస్లో మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. అంటే మనం చెప్తాం కదండి, ప్రణాళికలు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మన భవిష్యత్తు చాలా బాగుంటుంది అని. అట్లా అనమాట, మీరు మీ హార్డ్ వర్క్ ఈ 2-3 డేస్లో చేసింది ఎలా ఉంటుందంటే దాని రిజల్ట్ మీ ఫ్యూచర్ హ్యాపీనెస్ని చూపిస్తుందంట. అంటే రానున్న రోజుల్లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎలా మీ లైఫ్ని మీరు డెవలప్ చేసుకుంటారు,
ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో వాళ్ళకి మీ రిలేషన్షిప్లో ఒక మంచి బాండింగ్ అనేది చక్కగా ఉంటుందంట ఫ్యూచర్లో కూడా. అండ్ ఎవరైతే కెరియర్ జాబ్ అది చూస్తున్నారో వాళ్ళకి మీ జాబ్లో ఈరోజు రేపు ఎల్లుండు ఇట్లా కాదండి, ఫ్యూచర్లో కూడా మీ జాబ్లో మీరు అంత వర్క్ నేర్చుకోవడం, అంత టాలెంట్ నేర్చుకోవడం, అంత టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నిటి వల్ల ఎలా ఉంటుందంటే ఏదైతే వస్తుందో ఆ జాబ్ని మీరు మిమ్మల్ని ఎత్తుకుంటూ అవకాశాలు ఆఫర్స్ వస్తాయి అని చెప్తుంది యూనివర్స్. అంటే మీరు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తుంది. ఎలా అంటే మీరు అంత టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటారంట. టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడున్నా కూడా ఆఫర్స్ అవే వెతుక్కుంటూ వస్తాయి. సో అది చెప్తుంది. మీ ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునే టైంలో మీ కమిట్మెంట్స్ని మీరు ఇష్టపడి తీసుకున్నారు, దాంట్లో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనతో స్టెప్ బై స్టెప్ మీరు స్ట్రక్చరల్గా మీ యొక్క డెవలప్మెంట్ని స్టార్ట్ చేస్తారు. ఆ డెవలప్మెంట్తో మీకు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే సెటిల్మెంట్ మీకు దొరుకుతుంది అని చెప్తుంది. అదేవిధంగా బిజినెస్లో కూడానండి. మీ బిజినెస్ నేను ఇప్పుడే చెప్పాను, మీ బిజినెస్ని ఈ రోజు జరిగి రేపు జరగకుండా ఎల్లుండి జరిగి మళ్ళీ అవతల ఎల్లుండి జరగకుండా ఇట్లా కాకుండా మీరు స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యి రెగ్యులర్గా నా బిజినెస్ రోజుకి ఇట్లా జరుగుతుంది, రోజుకి నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, నేను ఎక్కడ ఎంత కూర్చున్నా సరే నా ఇన్కమ్ సోర్స్ ఇట్లా ఉంటుంది అన్నట్లు మీకు ఫ్యూచర్ డిపెండ్ అయిపోతుంది. ఇప్పుడున్న మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని స్ట్రక్చరల్గా మీ బిజినెస్ని డెవలప్ చేస్తున్నారో దాంట్లో మీ హ్యాపీనెస్ అనేది ఫ్యూచర్ హ్యాపీనెస్ చూపిస్తుంది యూనివర్స్ అండి. సో చూసారు కదా యూనివర్స్ ఏం చెప్తుందో. అదే కాకుండా ఎలా ఉంటుందంటే ప్రతి దానికి కూడా ఎఫిషియెంట్గా ఫీల్ అవుతారు అండ్ కమిట్మెంట్స్ కూడా స్ట్రాంగ్గా తీసుకుంటారట. ఫ్యూచర్ హ్యాపీనెస్ మీకు మంచిగా ఉంటుంది అని చెప్తూనే ఎలా ఉంటారంటే బాండింగ్ ప్రతి ఒక్కరితోనూ కూడా ఎలా ఉంటుందంటే మంచి బాండ్ని బిల్డ్ చేసుకుంటారంట. అంటే మీకు మంచి మాట తీరు కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మంచిగా డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే మీ ఛాలెంజెస్ ఇక్కడ ఏదైతే కమిట్మెంట్ తీసుకుని ఏదైతే ఛాలెంజెస్ని ఎదుర్కొని మీరు ఈ 2-3 డేస్లో వెళ్తున్నారో అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటాయంటే అందరితోనే ఒక మంచి కమ్యూనికేషన్ జరగాలి. మేము ఏదైతే కమిట్ అయ్యామో ఆ కమిట్మెంట్స్ని ఇంకా ఫ్యూచర్లో చాలా కమిట్మెంట్స్ తీసుకోబోతున్నారు అని కూడా చెప్తుంది. ఆ కమిట్మెంట్స్కి తగ్గగా మేము రెడీ అవ్వాలి, మేము మంచిగా గ్రో అవ్వాలి అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా మీ డెవలప్మెంట్స్ కూడా అట్లానే ఉంటాయి. అంత మంచి డెవలప్మెంట్ని మీరు చూడగలుగుతారు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ వైజ్ అయితే మంచి రిలేషన్షిప్స్ని మీరు ఇంకా పొందుతారు అండ్ దాంట్లో హ్యాపీగా మీరు ఉండగలుగుతారు అని చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఎలా అయితే బిజినెస్, కెరియర్, జాబ్ వీటిలో అయితే మీరు ఏదైతే మీ బిజినెస్ని డెవలప్ చేసుకున్నారో వాటిలో మీరు చక్కగా మీకంటూ ఒక నెంబర్ 1 ప్లేస్లోకి మీరు వెళ్ళగలుగుతారు. అండ్ వెళుతూనే మీరు ఇంకా కమిట్మెంట్స్ అంటే ఇంకా నేను దీంట్లో ఎలా అంటే బిజినెస్ చేయడం ఒక ఎత్తు అయితే బిజినెస్లో ఒక మంచి వేలో వెళ్ళడం, ఒక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటం అండ్ ఇంకా ఎలా అంటే ఒక ధర్మంగా చేయటం బిజినెస్ని. అంటే అందరికీ ఏదో మోసం చేసి లేకపోతే ఎట్లా అయినా డబ్బులు సంపాదించుకోవాలి ఇట్లా కాకుండా అందరికీ ఇష్టపడేలాగా, ఇక్కడ అది మ్యాటర్ అనమాట. అందరికి ఇష్టపడేలాగా అందరినీ మెప్పించేలాగా బిజినెస్ చేయడం, ఇట్లాంటి స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుని అందరితో కూడా మంచిగా మీరు ఉండగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ జాబ్లో కూడా అంతేనండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్లేస్కి మీరు వెళ్ళి లాంగ్ టర్మ్ హార్మోనీలో మీరు హ్యాపీగా ఉంటారు అండ్ ఇంకా కమిట్మెంట్స్ని తీసుకుంటూ ఉంటారు. అంటే ఇంకా నేను డెవలప్ అవ్వాలి, ఎవరైతే నన్ను నమ్మి నాకు రెస్పాన్సిబిలిటీస్ చెప్తున్నారో వాళ్ళందరినీ నేను హ్యాపీగా ఉంచాలి అండ్ నేను ఇంకా నా స్కిల్ని డెవలప్ చేసుకోవాలి, నేను ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలి అని ఒక మంచి అట్మాస్ఫియర్ని మీ చుట్టూ క్రియేట్ చేసుకొని మీరు చక్కగా ముందుకు వెళ్తారు అనేది. ఆ డెసిషన్స్ అన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మీరు ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ అన్నీ ఫ్యూచర్ని డిపెండ్ చేస్తున్నాయి, మంచిగా ఇండికేట్ చేస్తున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.